మీరే చెప్పండి అక్కోను అట్టా చీజ్ ఫ్రైడ్ ఆమ్లెట్ ఎవరికి ఇష్టం ఉండదు. దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైసు పక్కన మంచి కెచప్ ఇవన్నీ ఇంట్లో చేసుకొని తింటే అమోఘం కదా. దానికే టమాటాని తీసుకొని అట్టా అడ్డంగా కట్ చేయండి. ఒక టమాటాని పైన పచ్చదా అది కట్ చేయండి. ఎందుకో మంచిది కాదంటారు చాలామంది. దానికోసం చిన్న చిన్న టమాటా ముక్కల్ని చేసుకొని ఒక టమాటాని చిన్న కట్ చేసుకొని దాంతోపాటు ఒక ఎర్రగడ్డ తీసుకొని పైనున్న ఎర్రగడ్డ తోలు అదంతా తీసి ఇసిరి పక్కన నొక్కే. పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు చేసుకోవాలి. ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలు చేయాలంటే మన వల్ల కాదు. కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, మండిపోతాయి కళ్ళు. దానికే నేనేం చేశానంటే ఇట్టా పెద్ద ముక్కల్ని కట్ చేసి పారునుకేని ఎర్రగడ్డల్ని దాన్ని తీసి అట్టా ఎర్రగడ్డల చాపరు కట్టింగ్ మిషన్లో వేసి పారునుకి బరాబరా లాగితే అదే చిన్న ముక్కల్ని చేసి పారునొకద్ది. ఆ పీస్ ముక్కలు ఆమ్లెట్లో బాగుంటాయి, పెద్ద ముక్కలు కాకుండా. దానికే పీస్ 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 అట్టా బరాబరా లాగి పారునుకిన తర్వాత ఇట్ట ముక్కలు అయిపోయిలా ఇట్టా శుద్ధంగా టమాటాలు ఎర్రగడ్డల ముక్కలతో పాటు మంచి క్యాప్సికం అబ్బా కడిగితే చూసా ఎర్రగా తేలిపోతా ఉంది. ఆ సూపర్ గుల్లా అట్టా ఎగరేసి పట్టుకోని అవసరం లేదు. కానీ నేనైతే ట్రై చేసా మంచి వీడియో ఎఫెక్ట్ కోసం. మనకు రాలా అది బాగా సినిమా వాళ్ళలాగా, కానీ ఏదో కట్ చేసాము. ఇంకా ఆ క్యాప్సికమ్ని కూడా మిలమిల్లాడే క్యాప్సికమ్ని కట్ చేసేసి పైన ఉన్న దాన్ని తీసిపారునికి పచ్చది ఇటా చిన్న ముక్కలు చేసేస్తే క్యాప్సికమ్ ముక్కల కారం కూడా ఎక్కువ ఉండదు. శుద్ధంగా పిల్లకాయలు కూడా తినొచ్చు బాగా టేస్టీగా. ఈ లెక్కన 3 రకాల కూరగాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు, క్యాప్సికము, దాంతోపాటు ఇక్కడుంది చూడు తెల్లగడ్డ, ఒక 3-4 ముక్కలు కానీ తీసుకొని శుద్ధంగా పైన ఉండేదంతా తీసేసే. ఆ తెల్లగడ్డ తోల ఇది ఉందిలే మా ఇంట్లో ఒకటి తక్కువ డబ్బులే, ఒక 90 రూపాయలకు కొన్నా. దాన్ని సాప్పని గట్టిగా తెల్లగడ్డని గట్టిగా ఒత్తామనుకో అయిపోయా. చూడండి పుసుక్కంట వస్తుంది చూడు, చిన్న చిన్న పేస్ట్ లాగా. అట్టా శుద్ధంగా దాన్ని తీసుకొని అట్టా 3 ముక్కల్ని తీసి అట్టా గట్టిగా పెట్టి దాని పొడవ గట్టిగా పిసికి దాని తర్వాత దాన్ని అట్టా చేస్తే మంచి చీజులాగా తయారయ్యేలా. చూసేదానికి కూడా అందంగా ఉన్న టమాటాలు, దాని తర్వాత క్యాప్సికము, ఇదిగో ఈ క్యాప్సికము ఎర్రది, ఇంకొక పక్క ఎర్రగడ్డలు, టమాటాలు, దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకున్నాము. ఎక్కువ లేదు మా ఇంట్లో, దానికి ఆ చిన్న కొత్తిమీర తీసుకున్నాము. ఇంకా ముఖ్యంగా ఆమ్లెట్కి కావాల్సింది ఈ కోడిగుడ్లు. టకా 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 కొట్టేస్తే మనకి ఎన్ని కోడిగుడ్లు కావాల్సి వస్తే అన్నీ. మేమైతే ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నాము. మనిషికి ఒక 2 ఆమ్లెట్లు వేసుకున్నట్ట ఫ్రైడ్ ఆమ్లెట్లా అట్టా 6 కోడిగుడ్లు తీసుకున్నాము శుద్ధంగా. ఇంకా ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి చూడు, ఇవన్నీ తీసి కోడిగుడ్డు దాంట్లో వేసే ముందు ఒక పని చేయాలి మనం. ఏంటంటే మనం దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తూ ఉన్నాము. దానికోసం ఒక అట్టా బేకింగ్ పేపర్ అమ్ముతారు, ఎయిర్ ఫ్రైయర్ బేకింగ్ పేపరు. అది మా ఇంటి దగ్గర చిన్న సూపర్ మార్కెట్లో కొనుక్కున్నాము. ఇంకా ఎయిర్ ఫ్రైయర్ని ఓపెన్ చేసి ఆ బేకింగ్ పేపర్ని తీసుకొని దాని మీద పెట్టడమే. దాంట్లో మనం కొట్టుకున్న కోడిగుడ్లలో వేసే ముందు కొద్దిగా ఆరోగ్యానికి మంచిదనేసి శుద్ధంగా సెట్ చేసుకున్న తర్వాత బేకింగ్ పేపర్నే ఆలివ్ ఆయిల్ తీసుకొని కొద్దిగా వేసామనుకో సరిపోద్ది. ఎక్కువ ఏమి వేయబడలే, నాకు తెలియక ఎక్కువ వేసి పారునుకే. కొద్దిగా వేస్తే చాలు, ఎక్కువ బల్లే ఒక 2 స్పూన్లో 1 స్పూన్ వేస్తే సరిపోద్ది. ఇంకేం చేస్తామంటే మనం కొట్టుకున్న కోడిగుడ్డుల్లా నీట్గా దాంట్లో వేసి పారనొక్కడమే ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే ఏముందిలే కానీ ఆ బాండల మీద కోడిగుడ్లు వేసి పైన ఇడ్లీ పాత్ర పెడితే కూడా ఫ్రై అయిపోతుంది. అంతకు మించి అవసరం లేదు. కాకపోతే ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి దాంట్లో వేసి పారనొక్కేం. ఓవెన్ ఉంటే ఓవెన్లో చేసుకోవచ్చు, ఎట్టుంటే అట్టా మన అవకాశమా లేకపోతే మన ఇంట్లో ఉన్న సామాన్లను బట్టి. ఇంకేముందే కూరగాయలు కట్ చేసుకున్నవన్నీ దాని మీద వేసేదే. పిజ్జా మాదిరిగా చూసేదానికి శుద్ధంగా ఉల్ల సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది చూసేదానికి కూడా. అట్టా 4 రకాల కూరగాయలు, వీలైతే క్యారెట్ కూడా వేసుకుంటే ఇంకొక రుచి వస్తుంది. మీకు కావాల్సి వస్తే ఇంకా ఏం కావాల్సి వస్తే ఆ కూరగాయలు వేసుకోవడమే. కోడిగుడ్డు ఫ్రైడ్ ఆమ్లెట్ చేసుకునే దానికోసం ఆలివ్ ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసా, కొద్దిగా తక్కువ వేసుకోండి మంచిది. ఇంక ఇవన్నీ వేస్తే చూసేదానికి అందంగా పిల్లకాయలు అబ్బో ఆవురు మంది తింటారు. ఇట్టాగానే ఆమ్లెట్లు చేసి ఫ్రెంచ్ ఫ్రైలు అన్నీ చేసుకొని కెచప్ కూడా చేసుకొని తింటే అన్నీ చూస్తూ ఉండండి. ఇది చూడండి ఎంత అందంగా ఉందో కూరగాయలు పెట్టిన తర్వాత కోడిగుడ్డు మీద అటా బేకింగ్ పేపర్లో. ఇంకేముందే దాని మీద ఉప్పు కారం కూడా జల్లబల్లే, దానికి చూద్దాం. కానీ ముందైతే పద్ధతి చూద్దాం.
ఇట్టా బేకింగ్ పేపర్లో అన్నీ పెట్టుకొని కొద్దిగా కారం పొడి వేసుకొని పసుపు పొడి కూడా కొద్దిగా తీసుకొని కొద్దిగా వేసుకొని శుద్ధంగా పసుపు పొడి పాడికి పసుపు పొడి, కారం పొడి పాడికి కారం పొడి, దాంతోపాటు ఉప్పు, ఈ 3 ఉంటే అయిపోద్దబ్బా మనకి ఆమ్లెట్లు ఇంట్లో మామూలుగా చేసుకున్నట్టే. కాకపోతే కొద్దిగా గిప్పరు వేస్తే రుచులు ఇంకా పెరుగుతాయి కాబట్టి ఉప్పుతో పాటు ఇదిగో ఇదేమంటారు తెల్లగడ్డ పొడి, ఇక్కడ మార్కెట్లో దొరుకుతుంటే కొన్న ఒక డబ్బా, అది తీసి మనకి ఎందుకు ఇట్ట కొట్టేది, దానికి తీసిపారుకి ఇష్టం వచ్చినట్టు. సరే కొద్దిగా కానీ ఆ పొడి కూడా వేసిన తర్వాత పెప్పర్ వేసుకున్నాము. ఇంకేముందే ఈ కోడిగుడ్లు గిడిగుడ్లు గందరగోళం అయిపోయినాయి అన్నీ పక్కన పెట్టేసి శుద్ధంగా చూడండి ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలన్నీ వేసేసి శుద్ధంగా ఈ లెక్కన అమోఘంగా కారం పొడి ఏంది పెప్పర్ పొడి కూడా వేసేసాము. అబ్బా వేసిన తర్వాత తీసుకొని వెళ్ళి జుమ్మని నెట్టడమే ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో. దీంతో అయిపోద్ది అంటే ఇంక చీజ్ ఎక్కడా ఇది ఎక్కడా అనుకోవచ్చు మీరు. చూడటానికి అందంగా ఉంది కానీ ఫ్రైకి ముందు చీజ్ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. దీన్ని మనం ఏంటంటే ముందుగా నెట్టేద్దాం లోపలికి, ఫ్రైయర్ లోపల అట్టా పక్కన పెట్టేసి తర్వాత పద్ధతికి ప్రకారం మనం ఆమ్లెట్లు, ఫ్రైడ్ ఆమ్లెట్లు అన్నీ చేద్దాం. కొద్దిగా ఓపిక పట్టాలి. మంచి తిండి ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. 200 డిగ్రీలు హీట్ పెట్టుకొని 10 నిమిషాలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫ్రై అయిపోద్ది. అబ్బా జుమ్ అంట. అది దాని పాటికి అది పెట్టేసాము. కానీ చీజ్ అనేది దానికే. చీజ్ ఎందుకో ఇప్పుడు చెప్తా. చీజ్ ఆమ్లెట్లు, గీజు అంతా. చీజ్ ముక్క ఒకటి కొన్నాము మేము, అది కూడా సూపర్ మార్కెట్లో దొరకద్ది మనకి. తీసుకొని గ్రేటెడ్ చీజ్ అంటారు, చీజ్ పర్మిసానో ఏదో రకరకాల పేర్లు. మనం ఏం చేస్తామంటే కొబ్బరి తురుముకుంటలా దాంట్లో చీజుని దురుంపారు నొక్కితే చూడు ఎంత అందంగా వచ్చిందో, చిన్న చిన్న ముక్కలుగా. అబ్బా కొబ్బరి తురువులాగా చీజ్ మోజరీలాగా ఇంట్లోనే శుద్ధంగా చేసుకోవచ్చు. ఒక పెద్ద చీజ్ ముక్క తీసుకొని మల్టిపుల్ టైమ్స్ అంటే చాలాసార్లు వాడుకోవచ్చు. ఇది ఈ వీడియోగ్రాఫర్ కొద్దిగా కిందకి నెట్టింది కానీ ఆ చీజ్ని తీసేసి అట్ట ఆమ్లెట్ మీద వేసి నొక్కేమనుకో ఇంకా పెట్టేయడమే. మన పని అయిపోయింది ఆమ్లెట్ వరకు అయితే. ఇంకా మిగతా పనులు చేసే ముందు అందాన్ని కూడా తిలకరించండి, ఎంత అందంగా ఉందో. అబ్బా చీజ్ వేసిన తర్వాత కోడిగుడ్లు, కూరగాయలు, అబ్బా సామె ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసి నొక్కాం కాబట్టి రుచులు గిచులు సెట్. కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా వేసాం హెల్త్ కోసం. మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. కాకపోతే ఇంకా మనం ఫ్రైయర్ని రెడీ చేసి పడినవుతాం. రెడీ అంటే ఏం లేదు, 200 డిగ్రీలు 10 నిమిషాలు. ఇందాక చీజ్ మర్చిపోయిలా దానికి యాప్పార్ నొక్కి 25 నిమిషాలు కాకుండా 10 నిమిషాలు పెట్టుకున్నాం. ఇంకా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు శుద్ధంగా నీట్గా ఆ కెచప్ చేద్దాం. కెచప్ కోసం కూడా తెల్లగడ్డ ముందు కావాల్సిందే. తెల్లగడ్డని పుసుక్కుమని దాంట్లో పెట్టి ఒత్తితే చిన్న పేస్ట్ లాగా తయారవుద్ది. చూడు ఎంత అందంగా ఉందో. అవన్నీ చేత్తో ఎందుకు కత్తితో తీసేద్దాం అనేసి చూస్తూ ఉన్నా, కానీ ఏదో ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నా. ఒత్తిన తర్వాత కత్తితో నీట్గా శుద్ధంగా బయటికి తీసేస్తే తెల్లగడ్డ రుచికి చీజ్కి ఆ ఆమ్లెట్కి దాంతోపాటు ఈ తెల్లగడ్డ పేస్ట్ ఉంటుంది చూడండి. తెల్లగడ్డ ఈ క్వాక్ అంటారు. ఇది ఏంటంటే పిజ్జాలో వేస్తారు, ఒక గడ్డ పెరుగులాగా ఉంటుంది. చీజ్ అదేమంటారు క్రీమీ పెరుగులాగా ఉంటుంది. అది మార్కెట్లోనే దొరకద్దు. అది సూపర్ మార్కెట్లో పిజ్జాలకు కావాల్సిన క్వాక్ అంటే ఎవరైనా చెప్తారు. జర్మన్లో క్వాక్ అంటారు, ఇంగ్లీష్లో కూడా క్వాక్ అంటారేమో నాకు తెలీదు. చీజ్ క్రీమ్ లాగా అది వేసి పన్నుకి శుద్ధంగా మిక్స్ చేసామనుకో క్వాక్ని జుమ్ అంట పేస్ట్ వచ్చిలా. ఇంకా దానికి మయోనైజ్ కలపడమే. కొద్దిగా మయోనైజు మీకు ఇష్టం వచ్చినంత మయోనైజ్ కానీ వేసుకున్నారనుకో అట్టా రౌండ్ మంది తిప్పితే మైనీజు క్వాకు ఆ తెల్లగడ్డ పేస్టు కలిపితే ఈ లెక్కన వస్తుంది. దీంతో పాటు ఇంకా టమాటా కెచప్ వేయడమే, అంతే. చూసేదానికే అందంగా తయారైపోయింది. చూసా, ఇది నంచుకొని డిప్పింగ్ సాస్ అంటుల్లా అట్టా డిప్ చేసుకొని తింటా ఉంటే అమోఘంగా ఉంటుంది. ఇంకా దాన్ని కలుపుకుంటే చూడండి రంగు చూడండి మీరు మారిపోయింది. చీజు మయోనైజు దాంతోపాటు అదే క్వాకు మయోనైజు ఇంకా టమాటో కెచప్పు దాంతోపాటు తెల్లగడ్డ అన్నీ కలిపితే రంగు చూడు ఎర్రగా పేస్ట్గా క్రీమీగా అదిరిపోయేటట్లా. ఇంకా దీంట్లో ఏంటంటే ఒక ఆకులు మన కొత్తిమీర ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఇలా జిల్ అని ఒకటి అమ్ముతారు ఇట్లాంటి ఆకు. అది తీసుకొని శుద్ధంగా ఒక రెమ్మజాలు ఎక్కువ కూడా బల్లే అది తీసుకొని అట్టా కొద్దిగా టేస్ట్ కోసం అంతే. ఇవన్నీ ఒక మించు ఏమంటారా ఒక ముక్క టేస్ట్ ఎక్కువ వస్తుంది అంతే.
దాన్ని దాన్ని శుద్ధంగా గడిగేసి అట్టట ముక్కల్ని తీసేసి ఆ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని టకా 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 కానీ కట్ చేసుకున్నాం అనుకో కత్తితోటి. నాకేమో పెద్ద కట్టింగులు రావు, దానికి అల్లాడుతున్నా కట్ చేసేదానికి. ఇంట్లో ఆడవాళ్ళకి బాగానే వస్తాయి, కొందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు కట్టింగులకి. మనకేంటంటే వచ్చిరాని కట్టింగులు ఏదో చిన్నవి చేయమంటే అట్ట ఇట్ట అడప దడప ఏదో ఒక రకంగా కట్ చేసేసి దాంట్లో వేసి పారనొగితే క్రీమ్లో అదే తయారైపోద్ది అద్భుతంగా. దాంట్లో కానీ డిప్ చేసుకొని ఇట్టా కానీ ఫ్రైస్ కానీ తింటే సూపర్గా ఉంటుంది. ఆమ్లెట్ కూడా రెడీ ఆల్మోస్ట్ ఆల్. ఏం చేస్తామా, ఆమ్లెట్లను తీసేసి ఒక ప్లేట్ మీద పెట్టేసుకుందాం, ఎందుకంటే అయిపోయిలా. ఆ లోపల ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేసుకుందాం. అబ్బా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదైనా కానీ మనం మార్కెట్లో కొంటే దానికి ఆయిల్ వాడబల్లాయి, ఆల్రెడీ ఫ్రై చేసేసినయే. దాన్ని తీసుకొని ఆ ఎయిర్ ఫ్రైయర్లో ఒక 10 నిమిషాలు కానీ వేస్తే అయిపోద్ది. దానికే ఆ ఫ్రైస్నన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇంకా మన ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఫ్రైడ్ ఆమ్లెటు కొద్దిగా నూనె ఎక్కువ అయ్యేసరికి కొద్దిగా జ్యూసీగా తయారైంది. ఆ అట్టా తీసేటప్పుడు నా వీడియోగ్రాఫర్ నేల కూడా చూపించేస్తుంది, ఎందుకంటే నా చిన్న కూతురే ఈ వీడియో తీసింది. మనం చేస్తూ ఉంటే ఆమె క్రియేటివిటీతో నీట్గా తీసింది. క్రెడిట్స్ అయితే నా చిన్న కూతురికి ఈ వీడియోకి. ఇంకా ఆమ్లెట్ అయితే అత్యద్భుతంగా ఉంది. దాన్ని కోస్తే స్వామి అమోఘం, వాసనలు కొడతా ఉందిలే. పిల్లకాయలకు కూడా నోరు ఊరిపోద్ది చూస్తే, అంత అమోఘంగా ఉంది. దానికి ముక్కలు చేసి పారనొకే ముందరే శుద్ధంగా అటా కత్తి పెట్టుకొని, అదేలే మనం స్పూన్లు ఫోర్కులతో వాడే ఒక కత్తిని తీసుకొని కట్ చేసాము. ఇంకా ఫ్రైస్ ఉన్నాయి చూడు, అవి కానీ అట్టా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ తీసుకొని వెళ్ళి ఫ్రైయర్లో వేసేస్తే నూనె బల్లే గీని బల్లే ఏం బల్లే డైరెక్ట్గా వేసేయడమే. వేసి పారునికి అట్టా పెట్టేసి ఒక 10-12 నిమిషాలు మన ఇష్టం, 10 నిమిషాలు సరిపోద్ది. వాళ్ళైతే 8 నిమిషాలు అన్నారు, మనమైతే 200 డిగ్రీల హీట్ తోటి ఎయిర్ ఫ్రై చేసి పారునకేమో శుద్ధంగా ఒక 10 నిమిషాలు పెట్టేసి అంతే. ఎక్కువ టైం కూడా బల్లే, సమయం కూడా బల్లే. ఇంకా ఫ్రైస్ అయితే అయిపోయినాయి. అయిపోయిన ఫ్రైస్ని అట్టే వదిలేస్తే ఎట్ట, కొద్దిగా ఉప్పు జల్లి దాంతోపాటు తెల్లగడ్డ పౌడర్ కొనిలా అది కూడా వేసి పారునకి అట్ట. ఇదే తెల్లగడ్డ పౌడరు మార్కెట్లో దొరకద్ది. ఇంకా ఏముందే ఆ ఫ్రైస్కి పైన పెప్పర్ కానీ వేసామనుకో మన ఇష్టం వచ్చిన అన్ని మసాలాలు చల్లొచ్చు, మన ఇష్టం, అది మన చేతుల్లో పని కాబట్టి. దాన్ని అట్ట కులికిచ్చేస్తే ఫ్రైస్ కూడా రెడీ. కులికిచ్చిన ప్లేట్లోనే ఫ్రైస్ కూడా వేసుకొని సర్వింగ్ ప్లేట్ అనుకొని వేసేసుకొని వెళ్ళిపోవడమే. అన్నీ తీసుకొని కింద పడ్డ ఫ్రై ఉంది చూసారా ఆ పక్కన, అది నేనే తినిపారునోకే, మీకు వీడియోలో చూపిలా అంతే. ఇంకా చూడు, అత్యద్భుతం అద్భుతమైన స్నాక్ రెడీ అబ్బా. దాంట్లో ఫ్రైస్ డిప్పు చేసుకొని తింటే చిన్న పిల్లకాయలు జింపు చెక్క అంట మజా చేసుకుంటా తింటారు. అబ్బా, టేస్టీ అనాల్సిందే, తప్పదు. 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రైస్. ఒక మంచి ఫ్రైడ్ ఆమ్లెటు, ఇంకా ఆ ఫ్రైడ్ ఆమ్లెట్లో ఈ ఫ్రైస్ అట్టా నంచుకొని తింటా, దాంతోపాటు ఫ్రైడ్ ఆమ్లెట్ని ముక్క చేసుకొని దాని మీద కానీ ఫ్రైస్ వేసుకొని తింటే ఇంకా అమోఘంగా ఉంటుందబ్బా స్వామి. నేనైతే కెచప్ చాలేదనే, అదే సాసా మనం ఇంట్లో చేసుకున్న సాసే కదా, ఇంకొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నాం, కొనే పనిలే, హాయిగా కావాల్సినంత చేసుకొని తినచ్చు. అత్యద్భుతం అంతే. నాక్కొని పీక్కొని తినేసేదే అంతే. మనం ఇంట్లో ఎట తిన్నా ఎవరేమనరు, బయట వాళ్ళు ఎవరు చూడరు కదా. హాయిగా మన ఇష్టం వచ్చినట్టు తినేయచ్చు, చేత్తో తినొచ్చు, మూతంతా అతుక్కున్నా ప్రాబ్లమేలే. నక్కొని పిల్లకాయలు కూడా తిని పారనవుతారు. ఇక లాస్ట్లో కొద్దిగా ఐస్ క్రీమ్ ఇచ్చామనుకో చిన్న పిల్లకాయలకి, అబ్బో ఇంకా అసలు స్నాక్ కోసం అడగరు, బయట కొనిమని అడగరు, ఇంట్లో తినాల్సిందే అంతే. అత్యద్భుతంగా ఉంటుంది. ఇంకా స్నాకులు కూడా చేసి పెడతా వీడియోలు. మీరైతే లైక్, షేరు, సబ్స్క్రైబు.